కూడా నేను రిప్రజెంట్ చేసే భీమిలి కాన్స్టిట్యూన్సీ ఎక్కువ ఉంది అధ్యక్ష. శ్రీకొండ హిల్ 1 కానీ 2 కానీ అవన్నీ ఐటీ మంత్రి గారికి అన్ని విషయాలు కూడా సబ్జెక్ట్ మీద ఐడియా ఉంది. గతంలో ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు అదాని డేటా సెంటర్ అధ్యక్ష 2018-19 మధ్యలో స్టార్ట్ చేసాం. ఇప్పటికి 6 సంవత్సరాలప్పుడు కూడా అది యాజ్ ఇట్ అట్లానే ఉంది, ఇప్పటికి ముందుకెళ్ళలేదు. దాంతోపాటు మిలినియం టవర్ కానీ అలాగే ఎస్టీపై ఇంక్యుబేషన్ సెంటర్లు కానీ ఇవన్నీ కూడా అక్కడ స్టార్ట్ చేసి మళ్ళీ అవన్నీ క్లోజ్ చేశారు. లాస్ట్ 6 ఇయర్స్లో కూడా ఎక్కడ ఏది కూడా ముందుకెళ్ళలేదు. దాంతోపాటు ఐటీ అక్కడ ఏదైతే స్టార్ట్ చేశారో వాటికి సంబంధించిన ఇన్సెంటివ్స్ విష్ణుకుమారాజు కూడా కంపెనీలు ఉన్న వాటిల్లో ఐడియా ఉంది. ఆ ఇన్సెంటివ్స్ కూడా చాలా మందికి ఇంకా పెండింగ్ ఉందని చెప్పారు. అవి కూడా ముందు రిలీజ్ చేసుకోవడం. దీంతోపాటు ప్రధానంగా ఐటీ మినిస్టర్ గారికి కంగ్రాచులేషన్ చెప్తూ మొన్నే టీసీఎస్ లాంటి ఒక యాంకర్ కంపెనీ మెయిన్ కంపెనీని వైజాగ్కి తీసుకొచ్చారు. దానికి అభినందనలు తెలియజేసుకుంటూ దానికి కూడా ఒక స్పెసిఫిక్ యాక్షన్ ప్లాన్, ఎందుకంటే మనకి కంపెనీలు వస్తామని అనౌన్స్ చేస్తూ ఉన్నారు, బట్ గ్రౌండ్ కావడానికి చాలా లేట్ అవుతా ఉంది. అలా కాకుండా దానికి స్పెసిఫిక్గా ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టి దాన్ని కూడా కంప్లీట్ చేస్తే 10,000 మంది ఎంప్లాయీస్ కాబట్టి వైజాగ్ ఫేస్ లిఫ్ట్ అవుతుంది. అది ఖచ్చితంగా అది ఒకటి చేయాలని కోరుతున్నాం. దాంతోపాటు ఇప్పుడే వంశీ చెప్పినట్టుగా ఏదైతే అక్కడ ఆ ఎకో సిస్టమ్ ఇప్పుడు హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ లేకపోతే పూణే కానీ ఇవన్నీ కూడా ఐటీకి వాళ్ళకి సోషల్ లైఫ్ కానీ లేకపోతే ఇంకోటి కానీ వాళ్ళకి అక్కడ ఆ ఎకో సిస్టమ్ అనేది వైజాగ్ ఇంకా లేదు ఒకటి ఉంది. ముందు దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఐటీ హిల్స్ ఉన్నాయో ఐటీ హిల్స్లో ఆ రోడ్డు, తర్వాత లైటింగు, తర్వాత 24/7 వాటరు, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేయకపోతే ఈవినింగ్ మనం 6-7 దాటిన తర్వాత ఆ ఐటీ ప్రాంతాల్లోకి వెళ్తే ఒక డెజర్ట్ లాగా ఉంటుంది. అలా కాకుండా రౌండ్ ద క్లాక్ అవి వర్క్ చేస్తారు కాబట్టి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఒకటి కూడా ఫెసిలిటీస్ అన్ని బిల్డ్ చేయాలి. దాంతోపాటు గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఐబిఎం, హెచ్ఎస్బిసి ఇవన్నీ కూడా వైజాగ్లో ఉన్నాయి అధ్యక్ష. అవన్నీ లాస్ట్ 5 ఇయర్స్లో అవన్నీ కూడా వైజాగ్కి వెళ్ళిపోయినాయి. మళ్ళీ ఐటీ మంత్రి గారు వాళ్ళందరినీ కూడా మాట్లాడి వాళ్ళని తీసుకొని వస్తే ఎక్కడ ఐటీ వచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా నేను వైజాగే ప్రమోట్ చేస్తానని చెప్పి కూడా ఐటీ మంత్రి గారు చెప్పారు. మరి రాబోయే రోజుల్లో 5 లక్షల మంది ఐటీ ఎంప్లాయీస్ వైజాగ్కి రావాలంటే అవన్నీ కూడా ఖచ్చితంగా చేయాలి. దానికి మంత్రి గారు చొరవ తీసుకోవాలని కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ. విష్ణుకుమార్ రాజు గారు. అధ్యక్ష, ఆ పేపర్ లీక్ అయిపోయినట్టుంది అధ్యక్ష. నేను ఏదైతే మాట్లాడదాం అనుకున్నామో గంటా శ్రీనివాస్ గారు మాట్లాడారు అధ్యక్ష. కొన్ని డెఫినెట్గా లీక్ అయిపోయింది. సంథింగ్ సమ్వేర్ వెంట్ రాంగ్ అధ్యక్ష. ఈ సమయం ఎక్కువ తీసుకోను నేను, ఎందుకంటే ఐటీ రంగము అందరికీ తెలుసు, ప్రపంచం మొత్తం మీద ప్రతి ఒక్క భారతీయుడికి తెలుసు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో ఏ విధంగా డెవలప్ చేశారు అనేది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, వాస్తవాలు మాట్లాడుకోవాలి కాబట్టి విశాఖపట్నం ఐటీకి ఐటీ పార్క్స్ అసోసియేషన్, ఋషికొండ ఐటీ పార్క్స్ అసోసియేషన్ అధ్యక్ష నేను ప్రెసిడెంట్ అధ్యక్ష. నాకు కూడా ఒక కంపెనీ ఉంది. అట్లాగే రాజశేఖర రెడ్డి గారి సమయంలో వారి టైంలో మాకందరికీ కూడా ల్యాండ్స్ అలాట్ చేశారు అధ్యక్ష. చేసిన తర్వాత అక్కడ మేము బిల్ చేసాము. సరే, తర్వాత ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అత్యంత